చెప్పండి. అంటే ఒక పథకాన్ని ఎప్పుడైనా రిలీజ్ చేసేటప్పుడు ముందు ఆలోచిస్తారు, కొంత కమిటీ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారంటే రేపొద్దున దీనివల్ల ప్రజలకు ఏమైనా నష్టమా, లేదంటే రైతులకు ఏమైనా నష్టమా, లేదంటే కార్మిక దశలో ఎవరైతే ఉన్నారో మరి ట్రేడ్ యూనియన్ అంటే ఆ వాళ్ళకి ఏమైనా నష్టమా అని ఒక ప్రణాళిక వేసుకొని అప్పుడు పథకాన్ని రిలీజ్ చేస్తారు. అంటే ఎలక్షన్లో వీరు గెలవడానికి ఏదైతే మరి కూటమి ప్రభుత్వం గత సమయంలో చేశారో ఆ గెలవడానికి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఈ రోజు వరకు నెరవేరలేదు కదా. ఈ రోజు ఆటో డ్రైవర్ కుటుంబాలను రోడ్లు పడేయడానికి ప్రత్యేకంగా ప్రీ బస్ అనేది ఒకటి, అంటే వాళ్ళ శిష్యుడు అక్కడ పెట్టాడని తెలంగాణలో ఇక్కడ మీరు అమలు చేయడం జరిగింది. దీనివల్ల కొన్ని వందల వేల మరి కుటుంబాల ఆటో డ్రైవర్లు ఈరోజు రోడ్డు మీద పడిపోయారు. దానికి మీరు ఏమంటారు? నా పేరు డాక్టర్ తులి చంద్రశేఖర్ యాదవ్. ఈ యాక్చువల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి వెళ్లే ముందు ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఒక హామీ అనేది ఒక బైబిల్తో సమానం, ఒక ఖురాన్తో సమానం, ఒక భగవద్గీతతో సమానం. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ హామీలు ముసుగులో పెట్టి మభ్యపెట్టి వాళ్ళతో ఓట్లు వేపించిన అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళటి వాళ్ళు ప్రజలకి అన్యాయం చేసి వాళ్ళ జీవితాన్ని రోడ్డు పాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక మాట అన్నారు. ఏమని అన్నారంటే, ఈ హామీలు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ హామీలైనా నెరవేర్చకపోతే వాళ్ళ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, అలాగే ఈ హామీలు ఇచ్చిన వాళ్ళని ఖచ్చితంగా అమలు చేయకపోతే వాళ్ళకి శిక్షా అర్హులు చేస్తే గాని ఈ రాజకీయ వ్యవస్థ మారదు అని మానవతావాది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇదేది ఆయన ఎలక్షన్ అధికారంలోకి రాక ముందే చెప్పారు. అందుకనే దానికి మనం నిదర్శనం తీసుకున్నానంటే, ఆయన పరిపాలన తీసుకున్నంటే రామరాజ్యం లాగా రాముడు ఏ మాట అయితే కట్టుబడి ఉన్నాడో అదే విధంగా రామరాజ్యాన్ని స్థాపించుకుంటూ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని 100% నెరవేర్చిన మగాడు మనగాడు నాయకుడు ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే. ఎందుకంటే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ లోనే ఉంది. ఆ వైఎస్ బ్లడ్ అంటే మాటకి కట్టుబడి ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలాగ మాట ఇచ్చారు. ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే మనం చాలా మంది ప్రజలకి మొన్న ఎలక్షన్ టైంలోని ప్రింటెడ్ పాంప్లెట్లు ఇచ్చారు. ఆ పాంప్లెట్ లేదు నా దగ్గర ఇప్పుడు, లేకపోతే చూపించేవాడిని. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి ఇగో ఈ పథకం వస్తుంది, 15 అయితే 18,000 బాబు నీకు 18,000 నీకు 18,000 ఈ 18,000 అని చెప్పి ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు వేసి స్టాంప్ వేసి ఇచ్చారు. ఆ అధికారం ఎవరు ఇచ్చారు వీళ్ళకి? సార్ నేను అదే అన్నాను, అంటే పథకాన్ని రిలీజ్ చేశారు. పథకం వల్ల కొన్ని వందల కుటుంబాలు ఈరోజు ఆటో డ్రైవర్ ఫ్యామిలీ రోడ్డు పేరు నాశనం అయిపోయారు. నేను ఇప్పుడు ఆటోలో వెళ్తా ఉంటే బిక్కుమని అంటున్నారు, అన్న ఏందన్నా ఇది, బస్సులోని ఆడవాళ్ళందరూ ట్రావెల్ చేసుకుంటా ఉంటే మా కడుపు కొట్టాడు. జగన్ అన్న అయితే మాకు కనీసం డబ్బులన్నా ఇచ్చేవాళ్ళు. ఇంకొక విషయం ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఆటో డ్రైవర్లకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఆయనకి ఆర్సీ కరెక్ట్గా ఉందా, అది వాళ్ళ పేరు మీద ఉందా, వాళ్ళకి మాత్రమే అన్ని కరెక్ట్గా ఉంటే ఇచ్చాడే గాని అందరూ ఆటో వాళ్ళకి ఇవ్వాల. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, అంటే ఇప్పుడు ఆటో అంటే అన్ని ఆటోలే కదా, సర్వీస్ చేసేది ప్రతిది కూడా ఆటే కదా. ఇక్కడ ఎలక్ట్రికల్ ఆటో వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ ఆటోలకి ఇవ్వరట. మరి దీన్ని ఎలా చూడాలండి? చంద్రబాబు నాయుడు మెలికలు పెట్టడంలో దిట్టండి. వెన్నుపోటు పడటంలోని ప్రపంచంలోని మనం గూగుల్ సెర్చ్ చేసి వెన్నుపోటు అని ఒక మాట కొడితే అది నారా చంద్రబాబు నాయుడు అనే చూపిస్తుంది. అలాంటి వెన్నుపోటు విషయంలో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏం చూసి మరి ఆయనకి మద్దతు ఇచ్చారో తెలియదు. ప్రశ్నిస్తా అని వచ్చారు. ఏం ప్రశ్నించారు? ఇదే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ప్రభుత్వం కరప్షన్ ఆంధ్రప్రదేశ్ చేశాడు అని ఆయన అనలేదా? కరప్షన్ ఆంధ్రప్రదేశ్ చేశాడు చంద్రబాబు, ఆయనే స్వయంగా అన్నాడు. సోషల్ మీడియాలో తిరుగుతా ఉంది, సోషల్ మీడియాలో తిరుగుతా ఉన్నాయి. ప్రతిదీ ఈ రోజు కళ్ళ ముందు ఉంది డిజిటల్లో. మరి అలాంటి ఆయన ఈ రోజు ఇచ్చి మరి ఆటోలకి ఎందుకు వెళ్తుంది? అంటే ఆటో అంటే ఏంటి, ఎలక్ట్రికల్ తో మనిషి నడుస్తున్నాడా? ఆడికి ఒక కడుపు ఉంటది కదా, వాడికి ఒక అన్నం తినే కుటుంబం ఉంటది కదా. ఎలక్ట్రికల్ ఆటో వాళ్ళకి వేరు, వీళ్ళకి వేరు అనేది ఉండదు. నేను అడిగేది ఏంటంటే, ఎలక్ట్రికల్ ఆటో డ్రైవర్ మరి మీ లైన్ లో నిలబడి మీకు ఓట్లేసి గెలిపించాడు కదా, మరి ఆ రోజు ఎందుకు వద్దల్లా పేరు ఓట్లు?
అలాగెందుకు చెప్తాడు సార్? అలా ఒక కాగితమే ప్రింట్ వేసి ఇచ్చి అంత అందమైన అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ ఒప్పుకుంటాడా? అంత దాకెందుకు సార్? ఇప్పుడు మొన్న ముంతా తుఫాన్లోని 15 లక్షల ఎకరాలు రైతులు భూమి పోతే వాళ్ళకి మెలికేం పెట్టాడో తెలుసా? జీవిత బీమా చేయలేదు, రైతు బీమా అనేది, ఉచిత బీమా అనేది. అది చేసిన వాళ్ళకే డబ్బులు ఇస్తామన్నాడు. అది కాకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ధాన్యం కొనుగోలు కాదంటాడు. ప్రతి దాంట్లో ఫిట్టింగ్ మాస్టర్ ఆయనంత ఫిట్టింగ్ మాస్టర్ ఇంకో ఉండడు. ఇప్పుడు రేపు మాపు మరి మీ జగన్ గారు పునాదులు వేశారు ఎవరికి? పింఛన్లకి. ఆ పునాదులు వేసిన పింఛన్లకి రేపో మాపు ఇప్పుడు వికలాంగులకి నానా రకాల లింకులు పెట్టి ఇప్పుడు ఆ పింఛన్లు కట్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు జరుగుతున్నాయి. దానికి మీరేమంటారు? ఖచ్చితంగా చేస్తాడు సార్, 100% చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా మనకి ఆ నాబోడు ఎక్కడి నుండి 5,000 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. అసలు ఈ డబ్బు ఏమవుతున్నాయి? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బటన్ నొక్కితే మొత్తం అంతా ఏ స్కీమ్ దేనికి వెళ్తుందని ఒక జవాబుదారీతనం ఉండేది. కానీ చంద్రబాబు గవర్నమెంట్ లో జవాబుదారం ఉండదు. ఈవెన్ ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో కూడా ముఖ్యంగా, ఎందుకంటే ఇది ప్రజలందరికీ సంబంధించిన విషయం. మెడికల్ కాలేజ్ అనేది ఇది ప్రజలందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈవెన్ జనసేన కార్యకర్తలైనా సరే, జనసేన నాయకులైనా సరే, తెలుగుదేశం పార్టీ నాయకులైనా సరే, తెలుగుదేశం కార్యకర్తలైనా సరే, ఇతర పార్టీలైనా సరే, ఈ మెడికల్ కాలేజీల ఉద్యమం ఇది ఒక వైఎస్ఆర్సీపీ ఉద్యమం కాదు. ఇది ప్రజల ఉద్యమం, ప్రజల వైద్యం గురించి పోరాడుతున్న ఉద్యమం. ఎందుకంటే మనం గత సంవత్సరం మనం చూసుకున్నట్టే పాత పాలకులు 1923 ఆంధ్రప్రదేశ్ అవతరణ వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు మనకున్నాయి ఒక 12 మెడికల్ కాలేజీలు మాత్రమే. అట్లాంటిది చంద్రబాబు నాయుడు అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి మెడికల్ కాలేజీలు కట్టుకోండి మేము డబ్బులు ఇస్తామంటే ఉపయోగించుకోకపోతే మన కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి అన్న సొంత డబ్బులతో వాళ్ళని వీళ్ళని ఎన్నో ప్రాణాలు కాపాడి అసలు ఈ పరిస్థితికి పరిష్కారం కావాలి, నాకు పర్మనెంట్ పరిష్కారం అని మెడికల్ కాలేజీలు ఆయనకి మనసులోంచి ఉద్భవించిన ఒక అద్భుతమైన ఇదే ఈ మెడికల్ కాలేజీలు ఆలోచనే. ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఇప్పుడు ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు, మరి ఇప్పుడు కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తే మరి పేదవాడికి ఇంకా డాక్టర్ అయ్యే అవకాశం లేదంట? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే ప్రైవేట్ పరంగా చేస్తే ఇది ప్రజలు గమనించండి, నేను ఎందుకు చెప్తున్నానని. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒక మెడికల్ సీట్లు ఫ్రీగా ఉంటాయి. ఇదే చంద్రబాబు నాయుడు పులివెందులు 65 మెడికల్ సీట్లు ఇస్తాను అని అంటే టోటల్ గా మన 17 మెడికల్ కాలేజీకి 2,500 మెడికల్ సీట్లు శాంక్షన్ అయినాయి. 2,500 మెడికల్ సీట్లు శాంక్షన్ అంటే అది భారతదేశంలో ప్రపంచ ఎవరి వల్ల సాధ్యం కాదు. 2,500 సీట్లు ఆయన రాష్ట్రానికి తీసుకొచ్చి సంవత్సరానికి 2,500 పేద డాక్టర్లను చేయాలని చెప్పి, పేదవాడిని డాక్టర్ చేయాలని కలగన్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే, ఈయనకి దోచుకోవడానికి ఏ డబ్బులు లేవు, ఏ మార్గం లేదు. అమరావతి మీద ప్రజలు నమ్మటం మానేశారు. అది ఒక కమ్యూనిటీ ఉద్యమంగా అమరావతిని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు అక్కడ మనం పెట్టలేము అని ఊరికే మళ్ళీ శంకుస్థాపనం ముసలోళ్ళకి కొత్త చీర కట్టినట్టుగా ఆయన అమరావతికి శంకుస్థాపనలు చేస్తూ ఉంటాడు. అలాంటిది ఏంటంటే, ఇంకోటి ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో నేను ఒకటి ప్రజలందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఉచితంగా సీట్లు, పేదవాడు చదువుకోవాలంటే ఉచితంగా సీట్లు కావాలి. ఆల్రెడీ 8,300 కోట్ల రూపాయలు వైఎస్ జగన్ గారు ఖర్చు పెట్టి 17 మెడికల్ కాలేజీలని ఒక స్థాయికి తీసుకొచ్చి కట్టి ఇచ్చారు. అందులో పాడేరులో కాలేజీలు జరుగుతున్నాయి, అలాగా 10 కాలేజీల్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. 10 కాలేజీల్లో దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటైనాయి. ఆ 10 కాలేజీలు కట్టేసిన వాటిని నువ్వు తీసుకెళ్లి ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి నీ బాబు సొత్తా, ఎవడు సొత్తు అని మేము ప్రజలందరూ అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు, నీ సొమ్ము నువ్వు దారదత్తం చేయి, పేద ప్రజల సొమ్ము దార చేయ. నీకు మొత్తం 17 కాలేజీలు గవర్నమెంట్ పరంగా కట్టాలి అని అంటే నీకు ఖర్చు ఎంతో తెలుసా? 5,000 కోట్లు మాత్రమే. మన రాష్ట్ర బడ్జెట్ నీకు తెలుసు, 2,50,000 కోట్లు. 2,50,000 కోట్లు ఒక 5,000 తీసుకొచ్చి ప్రజల గురించి ఈ మెడికల్ కాలేజీని నువ్వు కట్టిస్తే నీకు మంచి పేరు వస్తుంది, జగన్ గారికి పేరు వస్తుంది. రాజకీయాలు చేయమాక.
ఫైనల్ ఒక మాట చెప్పండి. ఏంటంటే మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరం అయితే ఈవెన్ మన పాడేరు విషయం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ ఈ మెడికల్ కాలేజ్ జియో రిఫరెన్సింగ్ లో మనం చూసుకున్నట్టయితే బ్యాక్వర్డ్ ఏరియాస్ లో పెట్టారు, సిటీల్లో పెట్టలేదు. బ్యాక్వర్డ్ ఏరియాస్, కొండ ప్రాంతాలు. కారణం ఏంటంటే మనం పాడేరు తీసుకున్నట్టయితే డోలీల మీద తీసుకొస్తున్నారు హాస్పిటల్, ప్రాథమిక హాస్పిటల్ నుండి ఒక జోలపుట్టు నుంచో లేకపోతే ముంచింపుట్టు నుండో లేకపోతే ఇటు మాడుగుల నుండో డోలీల మీద తీసుకొచ్చేటికి చచ్చిపోతున్నారు. పోనీ కొద్ది కనువురు ఉంది అని చెప్పి విశాఖపట్నం కేజీహెచ్ దాకా రావాలి అని అంటే మధ్యలోనే రామ స్వామి శరణం అయిపోతున్నారు. అలాంటి పరిస్థితులు గమనించుకొని అక్కడ మెడికల్ కాలేజ్ ఉంటే ప్రాణాలు బతుకుతాయి. అక్కడ నిరుపేద పేదలు ఉచితంగా మెడిసిన్స్ వస్తాయి. అదే ప్రైవేట్ వాళ్ళు అయితే వందల డబ్బులు గుంజేస్తారు. ఆపరేషన్ చేయించాలంటే లక్షల కోట్లు ఫీజులు అడుగుతారు. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉచితంగా అందుతాయి. మెడిసిన్స్ ఉచితం, ఆపరేషన్లు ఉచితం, వసతులు ఉచితం, భోజనం ఉచితం. వాళ్ళు కష్టపడి అక్కడ ఏం సంపాదిస్తారు? వాళ్ళు సంపాదించేది లేదు. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో పెట్టినందుకు అలాంటి ప్రదేశాలలో ఉండటం అందరికి ఆ ప్రాంతానికి మంచిది. దానివల్ల ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ సీట్స్ తో పాటు మనకి మిగతా ఊర్ల నుండి కూడా జనాలు రావడం వల్ల అది ఒక శాటిలైట్ సిటీగా టౌన్ లాగో డెవలప్ అవుతుంది. మెడికల్ కాలేజ్ చుట్టూ ఒక బిజినెస్ ఏరియా డెవలప్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధి కలుగుద్ది. ఇన్ని సదుపాయాలు ఉంటే మరి ఈ చంద్రబాబు నాయుడు మరి ఏం కమిషన్ తీసుకుంటున్నాడో, ఎంత కమిషన్లు మాట్లాడుకుంటున్నాడో మెడికల్ కాలేజీలకి, ఆయనకి ఎంత లాభం వస్తుందో. పేదల విద్య, పేదల వైద్యం, డాక్టర్ కావాల్సిన సొమ్ములో కూడా కక్కుర్తి పడుతున్నావు అంటే నువ్వు నా 40 years ఇండస్ట్రీ వేస్ట్ బాబు అని చెప్పేసి, కరప్షన్ బాబు మారు. కనీసం ఈ దశలోనైనా ప్రజలకి సేవ చేసుకో. సేవ చేస్తే గుర్తింపు వస్తుంది. కానీ జగన్ గారు చేసిన కార్యక్రమాలు ఆపేస్తే ఆయనకి పేరు వస్తుంది అని జగన్నామ స్మరణ చేయమాక ప్రజలకి సేవ చేసుకో. నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు ప్రజలకి సేవ చేస్తే నిన్ను కూడా అందరూ ఎక్కించుకుంటారు. ఆ దిశగా సేవ చేయి. రాజకీయం అంటే డబ్బు గిబ్బు దోచుకోవడం కాదు, కరప్షన్ చేయడం కాదు. ప్రజలకి సేవ చేయాలి. సేవ చేస్తేనే అవుద్ది. జగన్నామ స్మరణ మానుకో, కక్షా రాజకీయాలు మానుకో, డైవర్స్ పాలిటిక్స్ మానుకో. మేము ప్రజలందరూ ఇదే చెప్తున్నాం. మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ ఉద్యమం అనేది ఇది ఒక వైఎస్ఆర్సీపీ ఉద్యమం కాదు. ఇది పోటెత్తాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ విషయం మనం తీసుకుంటే అప్పుడు 32 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఏదైనా సరే, ఎంతమంది చచ్చిపోయినా సరే, అవసరమైతే నేను ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధమే. కానీ మెడికల్ కాలేజీలు మటుకు రద్దు చేసేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటది. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలతో ఉంటారని చెప్పి జగన్ గారి ఆదేశాల మేరకు మేము ఎంత దూరమానే వెళ్తామని చెప్పేసి మేము ప్రజలందరికీ చెప్తా ఉన్నాం. ప్రజలారా రండి, బయటికి రండి, కదిలి రండి, మన మెడికల్ కాలేజీలను కాపాడుకోండి. పేదల వైద్యానికి, విద్యకి లోటు లేకుండా మీ వంతు సాయం మీరు చేయండి. మరీ వేడుకుంటున్నాను.